నీ కుటుంబ పరిస్థితి తారుమారైతే భయపడద్దు. దేవా, నీ లెక్క సంపూర్తి చేయి, నీ లెక్క ప్రకారమే మమ్మల్ని నడిపించు. నా బిడ్డ జీవితాన్ని కూడా నీ లెక్కకే అప్పగిస్తున్నా, నా ఇంటి వారిని నీ లెక్కకే అప్పగిస్తున్నా, నా బ్రతుకును కూడా నీ లెక్కకే అప్పగించుకుంటున్నా. నీ చిత్తం జరగని ప్రభా, నీకు స్తోత్రం. కన్నీళ్లతో అప్పచెప్పటమే దేవునికి. నంబర్ 1, ప్రతి కార్యమును లెక్కలో జరిగిస్తాడు. రెండవది, మన లైఫ్లో కూడా ప్రతిదీ కూడా లెక్క ప్రకారం సృష్టిలో జరిగించిన, మన వ్యక్తిగత జీవితాల్లో జరిగించిన అర్థవంతమైన లెక్క. సో ఈ రెండే కాదు, ఫైనల్గా లెక్కలు అన్నిటినీ క్రమంగా జరిగించే దేవుడు క్లైమాక్స్లో మనల్ని కూడా లెక్క అడుగుతాడు.